అద్భుతమైన గడ్డి జాతి మొక్కలు ఉన్నాయి, అవే C4 గ్రాసెస్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న చెట్లల్లో గ్లూకోజ్ని ఉత్పాదన చేసే విధానం ఒకటైతే, ఈ C4 గ్రాసెస్లో గ్లూకోజ్ని ఉత్పాదన చేసే విధానం విరుద్ధంగా ఉంటుంది. అంటే నీళ్లు లేకున్నా కానీ గ్లూకోజ్ని C4 అనే పదార్థం నుంచి మొదలు పెడతాయి, ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి. అలా నీళ్లు లేకుండా ఉత్పాదన చేసేదానికి వీలయ్యేదానికోసమని దేవుడు ధాన్యంతో పీచు పదార్థాన్ని ఇమిడ్చి ఉన్నాడన్నమాట. అంటే వేరే పదార్థాల్లో పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మీరు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిన్నా కానీ 95% నీళ్లు, 1 కేజీలో 950 గ్రాములు మీకు నీళ్ళే దొరుకుతాయి. మిగిలిన 50 గ్రాముల్లో అన్ని అంశాలు పెట్టాలి దేవుడు. ఇక్కడ ఏమవుతుంది, ధాన్యంలో మొత్తం కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ తయారు చేసుకునే దానికి కావాల్సిన మూల సరుకును వరి బియ్యంలో అయితే 70% కాకుండా ఆల్మోస్ట్ 80% నింపేశాడు. మోసం ఏమిటంటే వరి బియ్యంలో పీచు పదార్థం లేదు, జీరో. పైన దంపుడు, ఆ దంపు తౌడు అంటారు, అది 0.2 గ్రామ్స్ ఉంటుంది. అంటే మీరు 100 గ్రాములు వరి బియ్యం, ఏదైనా వరి బియ్యం, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తౌడు బియ్యం, ఏ పేరైనా పెట్టుకోండి మీరు, 0.2 గ్రామ్స్ మాత్రమే ఉండేది పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ప్రాముఖ్యం ఏమిటి, అది తయారు చేయబడిన విధానంలో పీచు ఇక్కడ ఈ ధాన్యంలోకి వచ్చేసింది. ఎందుకంటే అది గ్లూకోజ్ను ఉత్పాదన చేసే విధానం C4 ఫోటోసింథసిస్ కావటం వల్ల నీళ్లు లేకుండా ఉత్పాదన చేయగలిగే సామర్థ్యం ఈ గడ్డి పూచలకు మాత్రమే ఉంది. ఇంకా భూమి మీద ఎవరికీ లేదు, ఏ చెట్టుకు, ఏ మొక్కకు, ఏ తీగకు లేదు. ఇది వ్యత్యాసం. అందువల్లే ఈ గడ్డి మొక్కలు ఎక్కడైనా పెరుగుతాయి, అడవిలో పెరుగుతాయి, ఎడారిలో పెరుగుతాయి, పర్వతాల మీద పెరుగుతాయి, నీళ్లు ఉన్న చోట పెరుగుతాయి, నీళ్లు లేని చోట పెరుగుతాయి. ఇది వైశిష్ట్యత. ఆ వైశిష్ట్యతతోనే ధాన్యాల్లో పీచు దేవుడు అమర్చాడు. రాగుల్లో 3.6% ఉంది. అంటే 100 గ్రాములు రాగులు తింటే 3.6 గ్రామ్స్ పీచు పదార్థం ఉంది. ఎలాంటి పీచు పదార్థం ఇది, డ్రై, ఎండిపోయిన పీచు పదార్థం. దాన్ని నీళ్ళల్లో వేసి నానబెడితే దాదాపుగా 7-8 ప్రమాణాలు పట్లు ఎక్కువ నీళ్ళను పీల్చుకుంటుంది. అంటే మీరు రాగుల్ని, అందులో ఉన్న 3.6 గ్రాముల పీచు పదార్థం 1 గంట లేక 2 గంటలు నానబెడితే ఆ 3.6 పోయి 20 గ్రాముల పీచు పదార్థాన్ని తయారవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? 8 గ్రాముల పీచు పదార్థం ఉందనుకోండి, 40 గ్రాముల పీచు పదార్థం తయారవుతుంది. ఎప్పుడు మీరు ధాన్యాన్ని నానబెట్టినప్పుడు. అంటే నేను మీకు చిన్న కథ చెప్తున్నాను. మనం ఆహారం అనేది ప్రతి మానవుడికి దొరకాలంటే మన ఆహారం ఎండిపోయిన ధాన్యాలు మాత్రమే. అర్థమవుతుందా? వెంకటేశ్వరరావు గారేమో ఇంటి పీదికి వెళ్ళి పండ్లు, ఆకులు, కూరలు పెంచుకోండి అంటున్నాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మీరందరూ నడుము, చేతులు, కాళ్ళు అల్లాడ్చట్లేదు, కనీసం ఆ మొక్క ఉన్న ఇక్కడికి అక్కడికి పెట్టడం, ఎండ తగలట్లేదు, అందులో ఏదో పడింది, దాన్ని తీయటం, దానికి ఇలా వంగటం. అంటే ఇంతకుముందు మనం పొద్దున్న లేచి కక్కసి ఇలా కూర్చునేవాళ్ళం. అది వైజ్ఞానికంగా పూర్తి గుదద్వారం తెరుచుకొని క్లియర్ అయ్యేది. ఇప్పుడు అందరూ అటాచ్డ్ బాత్రూమ్స్, వెస్ట్రన్ స్టైల్, ఇలా అది పూర్తిగా తెరుచుకోదు. అందరికీ ఫిషర్స్, పైల్స్. ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువ మంది
పైల్స్ ఫిషర్స్. ఎందుకంటే ఈ టాయిలెట్ ఎప్పుడు మారుతూ వచ్చింది గడిచిన 15 సంవత్సరాల్లో, అందరికీ ఇదే రోగం. ఈ రోగం లేనివాడు లేడు యూరోప్లో, అమెరికాలో. ఇంత చిన్న విషయం అంటే ఆయన చెప్పినట్టు మీరు మిద్దె తోటలో వెళ్తే అక్కడ తీసి ఇక్కడ పెడతారు, ఇక్కడ తీసి అక్కడ పెడతారు. ఆ మన్ను తవ్వాలంటే కిందికి వంగాలి. సో ఎంత మూర్ఖంగా మనం జీవనం చేస్తున్నామో ఆలోచించండి. అంటే సహజంగా రుబ్బటం, దంచటం, విసరటం, ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి పట్టుకురావటం, ఇవన్నీ అద్భుతమైన జీవనశైలి విధానాలు. అంటే నీకు తెలియకుండానే నీ శరీరంలో ఉన్న ప్రతి అంగానికి వ్యాయామం జరుగుతూ ఉన్నది. ఎందుకు వ్యాయామం చేయాలి? నీలో ఉన్న గ్లూకోజ్ లోపల బర్న్ అయితే వచ్చే ఎనర్జీని మనం ఉపయోగించాలి. ఉపయోగించకుండా ఉంటే ఆ ఏటీపీ, ఆ శక్తి విడుదల కాదు. విడుదల కావట్లేదంటే గ్లూకోజు కొవ్వుగా మారాలి, మాంసంగా మారాలి, తర్వాత కొలెస్ట్రాల్ అవుతుంది, ట్రైగ్లిసరైడ్స్ అవుతుంది, రుమాటిజం అవుతుంది, ఆర్థరైటిస్ వస్తుంది. ఇవన్నీ అనారోగ్యం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ బర్న్ కావాలి, గ్లూకోజ్ను బర్న్ చేయాలి, భస్మం చేయాలి. అప్పుడు బండి ఇటువైపు వెళ్తుంది, అంటే ఆరోగ్యం వైపుకి వెళ్తుంది. ఆ గ్లూకోజ్ ఎక్కడుంది? ధాన్యాల్లో ఉంది. అంటే ప్రతి జీవకోశము గ్లూకోజ్ను భస్మం చేయటము, అందులో నుంచి ఎనర్జీ లాగడం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటారు. అంటే మానవ దేహంలో ప్రతి జీవకోశం జీవిస్తుంది అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం జరగాలి. నువ్వు కొవ్వు తిన్నా, మాంసం తిన్నా, పచ్చి మాంసం తిన్నా చివరకది గ్లూకోజ్గా మారి భస్మం కావాలి. అంటే మనము ప్రోటీన్ మెటబాలిజం లేదు మనకి, ఫ్యాట్ మెటబాలిజం లేదు మనకి. అవి సెకండరీ మెటబాలిజమ్స్ అంటారు. అంటే ద్వితీయ పంథ. ఇది దొరక్కపోతే దాన్ని మెల్లిగా మార్చుకొని తీసుకో. అంటే అవి ప్యాక్డ్ అన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా దొరకలేదంటే మీ కొవ్వును కరిగించుకుంటుంది. నేను ఇంతలో ఉన్నాను, 10 రోజులు భోజనం చేయకున్నా కానీ బతకగలను. ఎందుకంటే ఆ కొవ్వు రూపంలో గ్లూకోజ్ను మడిచి 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 బట్టలు మడిచి పెట్టుకుంటాం ఈ సూట్ కేసుల్లో. అలా గ్లూకోజ్ను మడిచి 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 లోపల పెట్టుకున్నాం అనమాట. సో 10 రోజులు ధాన్యం లేకున్నా కానీ ఆ కొవ్వును కరిగించుకొని మళ్ళా గ్లూకోజ్గా మార్చుకొని జీవనం చేస్తాము. అంటే అది ఎమర్జెన్సీ, సెకండరీ అండ్ టెర్షియరీ మెటబాలిజం అంటారు. అలాగే ప్రోటీన్ కూడా. ప్రోటీన్లో ఇంకొక ఇబ్బంది ఉంది. అందులో నైట్రోజన్ అనే సారజనకం ఉంటుంది. దాన్ని ఏమీ చేయలేం మనం. కిడ్నీల మీద భారం అవుతుంది అది. అందుకే ప్రోటీన్ అలాగే మీ యూరిన్లో రావటము, యూరిక్ యాసిడ్ ఎక్కువ కావటము, క్రియాటినిన్ ఎక్కువ కావటము. అంటే ప్రోటీన్ మీరు ఎక్కువ తింటున్నారంటే కాళ్ళ వాపు రావటం. సో ప్రోటీన్ మెటబాలిజం మనకు లేదు. ఎందుకంటే ఈ మధ్య ప్రోటీన్ కావాలి, ఎక్కువ తినండి, మాంసం తినండి, గుడ్లు తినండి అని రోడ్ల మీద గుడ్లు తినడం మొదలుపెట్టారు. డయాలిసిస్ సెంటర్లు ఎక్కువయ్యాయి, అంతే, ఇంకేమీ కాలేదు. గుడ్డులో 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీకు కావాల్సింది 3 గ్రాముల ప్రోటీన్ అంతే. ఒక్క గుడ్డు తింటేనే మీరు 6 రెట్లు ఎక్కువ ప్రోటీన్ వచ్చేసింది మీ శరీరంలోకి. పర్వాలేదు, 5 రోజుల తర్వాత వాడుకోవచ్చు కదా. 5 రోజులు దాన్ని నీ దేహంలో ఉంచుకునేదానికి వీల్లేదు. దాన్ని ప్రాసెస్ చేయాలి, బయటికి పడేయాలి. ఇది మీకు ఇష్టమో నష్టమో కష్టమో దేవుడిచ్చిన వ్యవస్థ మనకి ఇంతే ఉండేది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అంటే బేసికలీ మూలంగా స్థూలంగా మానవ దేహం కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినద్దండి, లో కార్బ్, ఇవంతా నాన్ సెన్స్.
కార్బోహైడ్రేటే మీ జీవితం, ఇంకేమీ లేదు. సో మీరు తింటే కార్బ్సే తినాలి. వితౌట్ కార్బోహైడ్రేట్స్ నో లైఫ్ ఫార్మ్ ఆన్ దిస్ ప్లానెట్. సో కార్బోహైడ్రేట్స్ తినకండి, కార్బోహైడ్రేట్స్ తినకండి. ఈ మధ్య కొందరు మొదలుపెట్టారు, సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్. బక్వాస్ అది. కార్బోహైడ్రేట్లను నిదానంగా రక్తంలోకి ప్రవహించేట్టు చేసే విధానాన్ని మనం ఆలోచించాలి. ఎక్కువైన దాన్ని అలా తీసేసే విధానం కావాలి. ఆ రెండు పనుల్ని చేసేదానికే మన ధాన్యాలు. అదే దేవుడు చేసిన మ్యాజిక్ సిరిధాన్యాల్లో. ఆ నారు, ఆ పీచు పదార్థాన్ని పిష్ట పదార్థంతో ముడివేశాడు. అద్భుతం, అద్భుతం, వైజ్ఞానికమైన అద్భుతం ఇది. ఇంకా ఎక్కడా ఈ అమరిక లేదు, ఎక్కడా ఈ అమరిక లేదు. అది పండ్లల్లో లేదు, ఆకుల్లో లేదు, ప్రోటీన్ మాంసాహారంలో లేదు, కొవ్వు పదార్థాల్లో లేదు, ఏ దాంట్లో లేదు. ఈ అమరిక లేదు. అమరిక అంటే అర్థమైందా ఏంటి? అమరిక అంటే అరేంజ్మెంట్ అని. మన కర్మ, మన పదాలకు మనం ఇంగ్లీష్ అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. అమరిక, ఈ అద్భుతమైన అమరిక అంటే విజ్ఞానం తెలిసిన వాళ్ళు మెల్లిగా కొద్దిసేపు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎంత అద్భుతం చూడండి. ఈ గడ్డి పూచలు 90% భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. అంటే మానవ జాతి ఎక్కడా ఉద్భవించినా, మారుమూలల్లో, కొండ చర్యల్లో, ఎడారి ప్రాంతంలో, చలి ప్రాంతంలో, హిమం వస్తున్న ప్రాంతంలో కూడా అరికలు అద్భుతంగా పెరుగుతాయి. చిన్న మన్ను కనిపిస్తే కొద్దిగా సూర్యుని వెలుతురు వస్తే చాలు. అందుకే దాన్ని ఆర్కా అంటారు సంస్కృతంలో. ఆర్కా అనేది 11వ సూర్యుని పేరు. సూర్య నమస్కారంలో ఆ శ్లోకంలో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ కాషాయ రంగు సూర్య కిరణాలు పడుతూనే ఆర్కా బీజం మొలకెత్తుతుందంట. అందుకే దానికి ఆర్కా అని పేరు పెట్టారు. అదే కాషాయ రంగు మన కళ్ళ మీద పడితే మొత్తం పిట్యూటరీ గ్లాండ్ ప్రచోదనం అవుతుంది. చూసారా ఎంత అద్భుతమైన విషయం అది. సో ఇలా ప్రకృతిలో భగవంతుడు అద్భుతాలు తయారు చేశాడు. ఎందుకు చేశాడు? మీకోసమే. తనకు కావలసిన సంతానం, పిల్లలు, మానవులు, పక్షులు, జింకులు, అన్ని జీవుల కోసం అద్భుతాల్ని సృష్టించి ఈ భూమండలం మీద నిర్మించాడు. కానీ మనకేమిటి? మనకు వరి బియ్యమే కావాలి. ఆ వరి బియ్యం తిని తిని డయాబెటీస్ వచ్చింది. టైప్ 1 డయాబెటీసు. ఇప్పుడు 100కి 8 మంది చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపు ఇంజెక్షన్ వేసుకునే దుర్గతికి మానవ జాతి తయారయ్యింది. మన దేశంలో కూడాను. ఆ దుర్గతి నుంచి బయటపడాలంటే మీకు కావాల్సింది ఈ అద్భుతమైన నియంత్రణ కలిగిన పీచు పిష్ట పదార్థాల అమరిక. ఇంకేది మీకు బాగు చేయలేదు. ఈ విషయాన్ని గ్రహించి మేము గడిచిన 30 సంవత్సరాలుగా దాదాపుగా 1000 మంది టైప్ 1 డయాబెటీస్ పిల్లలు కూడాను బాగు చేసుకున్నారు. ఈ మధ్య గడిచిన 5 సంవత్సరాల్లోనే 100 మంది బాగు చేసుకున్నారు. ఎప్పుడైతే మీ ఆహారం ఈ సరి అయిన సిరిధాన్యాల కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని నిక్కచ్చిగా నిర్దిష్ట ప్రమాణంలో, నియమిత రూపంలో, నియంత్రణతో నీ రక్తంలోకి గ్లూకోజ్ని అతి అద్భుతమైన నియంత్రణతో, ఎప్పటికీ 5 గ్రాముల కంటే ఎక్కువ లేకుండా, ఎందుకంటే చుట్టూ పీచు పదార్థం ఉంది, ఆవరించుకొని ఉంటుంది. సో నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది అని ఏ అంగానికి తెలియదు. 5 గ్రాములే ఉంది, ఎంత కావాలో అంత తీసుకో, నువ్వు ఖర్చు చెయ్యి, మళ్ళీ ఇస్తాను నీకు కావాలంటే. ముందుగానే తెచ్చి నీ నెత్తి మీద వేసేసావనుకో, ఆ భారానికి కుదించిపోయి మాంసము, కొవ్వు, ఇది అది లేనిపోనివన్నీ తయారు చేయాల్సి వస్తుంది.
అందుకే ప్రజలు ఇంత లావైపోయారు, ఒక్కొక్కరు ఇంత పొట్ట వేసుకొని కూర్చున్నారు. ఆడవాళ్ళు 9 నెలల గర్భం అయితే మగవాళ్ళు లైఫ్ లాంగ్ గర్భవతులు. తగ్గించుకోలేదానికి వీలు లేదు, ఎందుకంటే తినేదేవే. ఎప్పుడైతే వరి బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు తింటుంటారో అది కరగదు. మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ ఎక్కువ తిన్నా కానీ కరుగుతుంది. ఎందుకు? అందులో ఆ గుణం ఉంది, నీకు ఎంత గ్లూకోజ్ కావాలో అంత. సో గ్లూకోజ్ మీ పొట్టలో చాలా ఉంది కాబట్టి ఇవ్వని కూడా ఇవ్వదు. మీరు తిన్నా కానీ ఎంత కావాలో లాగుతూ ఉంటుంది. ఆ కరిగించే గుణము పీచు పదార్థానికి ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది వైజ్ఞానికంగా సిరిధాన్యాల్లో ఉన్న అద్భుతమైన అమరిక. ఈ రచన ఇంకెక్కడా లేదు. ఈ పీచు పదార్థానికి ఉన్న వైశిష్ట్య గుణతత్వాలు ఇంకెక్కడా దొరకవు మీకు. ఇదే మానవ జాతి ఆహారంగా లక్షల సంవత్సరాలు, వేల కాదు లక్షల సంవత్సరాలు దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన ఆహారాన్ని సహజంగా తింటూ వచ్చింది మానవ జాతి. కానీ గడిచిన 100-150 సంవత్సరాల్లో మానవుని బుద్ధి వక్రీకరించి ఈ వైజ్ఞానిక విషయాన్ని పక్కన పెట్టి తాను తయారు చేసిన యుద్ధ సామాగ్రిని ఎరువుగా మార్చి కృతక ఎరువులు, ఆ ఎరువులు వేస్తే ఈ వరి బియ్యము, గోధుమలు ఎక్కువ దిగుబడి ఇవ్వటం మొదలు పెడితే దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అని ఆ యుద్ధ సామాగ్రిని ఫర్టిలైజర్గా మార్చి కంపెనీలు మీ అందరికీ ఇదే ఆహారం, మీది ప్రీమియం ఫుడ్, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు. కొర్రలు తింటున్నావా, అరికెలు తింటున్నావా, పందుల ఆహారం అది, పక్షుల ఆహారం అది అని మీ అందరి తలల్లో నూరిపోశారు. వెనకబడిన ఆహారం అంటే కింది జాతి వాళ్ళు తినేది, పనికిరాని వాళ్ళు తినేది, పనులు చేసేవాళ్ళు తినేది. మీరెందుకురా? ఆ పనులు చేయకపోతే కక్కస కూడా రావట్లేదు మీకు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే వాణిజ్యీకరణ ఒత్తిడులతో మనం వైజ్ఞానికంగా తింటూ ఉండాల్సిన మానవ జాతి అవైజ్ఞానికి మెల్లిమెల్లిగా అడుగులు వేసి, ఇప్పుడు అడుగులు వేయటం కాదు, రాకెట్లలో వెళ్ళిపోతున్నాం. కెమికల్ స్ప్రే చేసి ఇస్తున్నా గుర్తుపట్టలేక బుద్ధిమాన్యంతో తింటూ రోగం మీద రోగం తెచ్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆరోగ్యమని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు దొరుకుతున్నవి ట్యాబ్లెట్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, క్యాట్ స్కాన్లు. ఏమిట్రా ఇది పెట్టు క్యాటు అనుకుంటూ స్కాన్లు దొరుకుతాయి, మీకు ఆరోగ్యం దొరకదు. ఎందుకు? ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు? ఇంట్లో, వంటింట్లో వండుకొని తినాల్సిన మీరు జొమాటోలో ఆర్డర్ చేస్తూ ఏం తింటున్నారో తెలియని బుద్ధిమాంద్యానికి గురవుతున్నారు. వాడు ఏమిస్తున్నాడు? వాడు వాణిజ్యం, వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అమెరికాలో పిజ్జా, గుంటూరులో పిజ్జా, మైసూర్లో పిజ్జా, ఒకే టేస్ట్. అది ఎలా వచ్చిందిరా ఒకే టేస్టు అని ఒక్క ప్రశ్న అడగాల వద్దా? మనం అడగట్లేదు. అదే టేస్ట్ రావట్లేదే అని అడుగుతున్నాం. ఇంతకంటే బుద్ధిమాంద్యం ఉందా? మనమే మన ఇంట్లోనే ఒకరోజు ఉప్మా చేసి ఇంకో రోజు ఉప్మా చేస్తే రెండు ఒకే రకంగా ఉండవు, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ పడుతుంది. అది సహజం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటుందో, కొద్దిగా కొత్తిమీర తక్కువ అయినా కానీ రుచి మారుతుంది. అలాంటిది వాడు ఎప్పుడు ఎలా ఏం చేసిన ప్రోటోకాల్ ప్రకారం చేస్తాడు. వాడు చివరికి ఏదైనా తప్పులు ఉంటాయని ఒక కెమికల్ స్ప్రే చేస్తాడు. అదే మీకు టేస్ట్. సో ఇలాంటి పిచ్చి జీవన శైలికి మనల్ని మనం తీసుకెళ్తున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేసుకుంటే సండే యా మండే కావో అండే, పిజ్జా తినండి, నూడిల్స్ తినండి, 2 minutes నూడిల్స్, ఇలా అడ్వర్టైజ్మెంటు ప్రకటనల మీద మోహం పెంచుకొని. ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు ఇప్పుడు టీవీలు చూస్తున్నారు అందరూ. మీ మెదడుని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు వచ్చి ఇంకా ఇవంతా ఆహారం,
ఈ మధ్య ఇప్పుడు ఆహారం ఉంది, ఎలాగో మీరు బానిసలు అయిపోయారు. మీరు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూపించకపోయినా కానీ పిజ్జాల ఆర్డర్లు, బిర్యానీలు, పులావులు ఆర్డర్లు చేస్తున్నారు. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు గుటకాలు అమ్ముతున్నారు. షారూఖ్ ఖాన్, దేవగన్, అక్షయ్ కుమార్ ముగ్గురు హీరోలు వచ్చి కేసరి అని గుటకాలు అమ్ముతున్నారు. మొన్న ఐపీఎల్ మ్యాచ్ ఏదో ఉంది కదా, 1 గంట నేను మ్యాచ్ చూశాను. ఎయిర్పోర్ట్లో కూర్చొని నిన్నాను, ఏం చేయాలో తెలియదు, చూస్తున్నాను. 1 గంటలో 22 సార్లు ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సేమ్ అడ్వర్టైజ్మెంట్ 22 టైమ్స్. ఇంకా చిన్న పిల్లలు చూస్తూ ఉంటే ఏం చేస్తారు, బయటకు వస్తే అవే కనిపించేది. గుట్కా ప్యాకెట్లు, దేవాలయం వెనకాల పూలమాలలు కనిపించట్లేదు, గుట్కా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఆ అంగడిలో చూడండి, వెళ్ళాలి, చూడండి. ఇప్పుడు ఈ జస్ట్ వాక్ అవుట్ అండ్ చెక్. వ్యవస్థ ఎంత దిగజారిపోయింది చూడండి. ఇంకా మన పిల్లలు గుట్కా దాసులు కాకుండా ఏమి వచ్చి వెంకటేశ్వరం ద్వారా దాసుడు అంటారా వాళ్ళు? సో వ్యవస్థని ఇలా వాణిజ్యీకరణం తీసేసుకుంది. వైజ్ఞానికంగా మనం జీవించటం లేదు. వైజ్ఞానికం అంటే ప్రకృతి సహజ సూత్రాల్ని పాటించటమే, అంతకంటే ఏమీ లేదు. మైటోకాండ్రియా గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది, నువ్వు వద్దన్నా కాదన్నా. కానీ బర్న్ చేసేదానికి కావలసిన వ్యవస్థను నీ ఆహారంలో దేవుడు ఇమిడ్చాడు. సరి అయిన కల్మషాల్ని అక్కడ ఉంచకుండా రోజుకు శుద్ధం చేసే గుణాల్ని నీ ఆహారంలో పొందుపరిచాడు అని మిమ్మల్ని మళ్ళా జ్ఞాపకం చేసేదానికే వస్తున్నా. మిల్లెట్స్ ఎందుకులే, తింటే పోదు, అక్కడే ఉంటుంది. రోగంలో మార్పు వస్తుంది, ఎక్కువ అవుతుంది, కిడ్నీలు పోతున్నాయి, హార్ట్లో బ్లాకులు అవుతున్నాయి, టైప్ 1 డయాబెటీస్లు ఉండే పిల్లల్ని పుట్టించుకుంటారు. మీ రోగం వస్తే వచ్చింది, కర్మ అనుభవిస్తారు. వచ్చే తరాలకు కూడాను రోగాల్ని మీరు తయారు చేస్తున్నారు. మీ జీన్స్నే మార్చేస్తోంది ఈ ఆహారం. టూకీగా ఇప్పుడు ఈ విషయం ఇంతే, మీకు ఏ రోగమైనా ఉండివ్వండి, ఈ సమతులనాన్ని కాపాడుకునే ఆహారం మీ నోట్లో పడటం మొదలుపెట్టినప్పటి నుంచే మీ ఆరోగ్యం మీ చేతికి వస్తుంది. ఇందులో గ్యారంటీ. ఈ నడువ అందరూ గ్యారంటీలు ఇస్తున్నారు, నేను ఒక గ్యారంటీ ఇస్తాను. నాది కాదు గ్యారంటీది, దేవుడిది గ్యారంటీ. ఆ అద్భుతమైన సిరిధాన్యాల్లో ఉన్న ఆ పిష్ట పదార్థం, పీచు పదార్థాల అద్భుతమైన అమరిక, ఈ ఎరుక మీలో, మీ మెదడులో మీరు కూర్చోపెడితే మీ ఆరోగ్యం కాదు, వచ్చే ముందు తరాల ఆరోగ్యాన్ని కూడా మీరు గట్టిగా సంరక్షించిన వాళ్ళు అవుతారు. అంటే మీ రోగాలు పోవటం నో ఇష్యూ అట్ ఆల్. అది టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఏదో పేర్లు పెట్టుకోండి, మీ ఇష్టం. రోగాల పేర్లు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఎందుకంటే రోగాలన్నీ మానవ జాతిలో ఇప్పుడు ఈ 3 అసమతులనాల వల్ల జరుగుతున్నాయి. ఏ అసమతులనాలు? గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్, మన పొట్టలో ఉదరం తర్వాత ఉన్న చిన్న పేగులు, పెద్ద పేగుల ఆ ప్రాంతంలో ఉండాల్సిన సహజమైన సహబాల్వికే అంటే సహజీవనం గడుపుతున్న సూక్ష్మజీవుల్ని మనం తింటున్న పలావులతో, వరి బియ్యంతో, చక్కెరతో, పాలతో నాశనం చేస్తూ వస్తున్నాం, చంపుతున్నాం, ఖూనీ చేస్తున్నాం, మర్డర్ చేస్తున్నాం. మీరు తినే ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ పొట్ట ఉదరం కింద ఉన్న చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో సిలియక్ రీజన్ అంటారు దాన్ని, పౌష్టికాంశాలని పీల్చుకునే అద్భుతమైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఈ సూక్ష్మజీవులు నివాసం చేస్తూ ఉంటే మీకు ఏ రోగము రాదు. కరోనా 19 కాదు, కరోనా 99, కరోనా 66 అన్నీ కలగా పులగంగా మీ నోట్లో వేసినా ఈ
సెలియక్ రీజన్లో ఆ ఉదరం కింద ఉన్న చిన్న పేగులు పెద్ద పేగుల మధ్య ప్రాంతంలో ఈ సూక్ష్మజీవులు నిండి ఉంటే, సహజీవనం చేస్తున్న మంచి చేసే సూక్ష్మజీవులు నిండి సమృద్ధిగా ఉంటే సాంక్రమిక రోగాలు రావు, దీర్ఘకాలిక రోగాలు రావు, ఏ భయము మీకు అవసరం లేదు. ఆ భరోసా మీకు తెలియకుండానే మీ మెదడుకు కూడాను అందజేసే అద్భుతమైన గుణం ఆ సూక్ష్మజీవులు. మీ పొట్టలో ఉన్న జీవకోశాలు రెండూ కలిసి ఆ రెగ్యులేటర్స్, ట్రాన్స్మిటర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటి అద్భుతమైన జీవ రసాయనిక ప్రక్రియల్ని నియంత్రణ చేసే తాకత్తు, స్తోమత, స్థైర్యము ఈ సూక్ష్మజీవులకు మాత్రమే ఉంది. దానిలను మనం క్రమబద్ధంగా గడిచిన 30-40 సంవత్సరాల్లో మన సహజ ఆహారాన్ని వదిలి ఈ కృతక ఆహారం, ఇండస్ట్రియల్ ఫుడ్ అని పిలుస్తాను, అది పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, కాఫీ, టీ, ఇవన్నీ కృతక ఇండస్ట్రియల్ ఫుడ్. మీరందరూ జీవించేది దీంట్ల మీదే. అందుకే మీకు రోగాలు, ఇంకేమీ లేదు. చాలా సింపుల్గా ఉంది విషయము. అనాదిగా లక్షల సంవత్సరాలు మానవ జాతి ఈ సహజ పదార్థాలని తింటూ వచ్చింది, రోగాలు లేకుండా ఉండేది. గడిచిన 100 సంవత్సరాలు 150 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పేరుతో కర్మాగారాలు ఓపెన్ చేసి ఆహారం కూడా ఎప్పుడైతే ఇండస్ట్రియల్ అయిందో, పారిశ్రామికమైందో, కేంద్రీకృత వ్యవస్థలో తయారు కావడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే ఈ భయానకమైన రోగాలు, ఈ రోగాలు బాగు కావు అని ఈ వైద్యకీయ రంగం డిక్లేర్ చేసేశారు. నేను టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేశాను, వెనక్కి మళ్ళించాను అంటే ఎవ్వరూ నమ్మరు. చేసిన వాళ్ళకు తెలుస్తుంది. మామూలు డయాబెటీసే బాగు చేయలేకపోతున్నారు ఎవరు. కానీ నిజమైన ఆహార పదార్థాల వైజ్ఞానిక వైశిష్ట్యత, ఔషధి గుణతత్వాల్ని తెలిసిన వాడికి మానవ జాతిలో ఏ రోగం లేకుండా జీవించే అద్భుతమైన ఎరుక కలుగుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మిల్లెట్స్ తింటే ఈ రోగం పోతుంది, ఆ రోగం పోతుంది, ఈ రోగం పోతుంది కాదు. ఏ రోగము రాదు. నేను మీ రోగాల గురించి ఆలోచించట్లేదు. మానవ జాతి ఆరోగ్యంగా, సుభద్రంగా ఆ జీవన పర్యంతం, అంటే మీ జీవనం కాదు, మానవ జాతి జీవన పర్యంతం ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు మానవ జాతి ఆరోగ్యంగా బ్రతికేదానికి కావలసిన ఈ విషయాల్ని దేవుడు అంతర్గతంగా ఈ అద్భుతమైన ధాన్యాల్లో అమర్చాడు అని కనుక్కున్నాం. ఇప్పుడు ఇంతవరకు మానవ జాతికి తెలియదు ఈ విషయం. ఎవ్వరూ దీని మీద పరిశోధనలు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ శాస్త్రీయము, వైజ్ఞానికమనే పిలువబడి ఈ ఎస్టాబ్లిష్మెంటు ఈ కార్పొరేట్ చేతుల్లో ఉంది. వేరే దానిల గురించి ఎవరూ చెప్పకూడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీన్నే తెలుగులో షడ్యంత్రం అంటాం, ఒకదాన్ని కప్పివేయటం అంటాం. సత్యం ఇది, దేవుడిచ్చిన ఆహారం ఇది. వరి బియ్యం మానవ జాతి పొట్టకు ఆహారం కాదు. ఎందుకంటే దాంట్లో గ్లూకోజ్ను నియంత్రణతో నిగదిత ప్రమాణంలో మీ రక్తంలోకి విడుదల చేసే గుణం లేదు. అంటే రక్తంలో గ్లూకోజ్ని ఎక్కువ చేసే గుణం ఉంది కాబట్టి అది మన ఆహారం కాదు. పీరియడ్. డిస్కషన్ లేదు, కామాలు లేవు, కోలన్లు లేవు. అందులో నారు లేదు, పీచు లేదు. గోధుమల్లో, వరి బియ్యంలో ఉన్నది అంతా ఉంది, దానికి తోడు ఇంకొక పదార్థం ఉంది, గ్లూటెన్ అని. అదిని
సూక్ష్మజీవుల్ని, పౌష్టికాంశాలని పీల్చుకునే ఆ సెలియక్ రీజన్ని నాశనం చేస్తుంది. అంటే వరి బియ్యం కంటే గోధుమలు 10 రెట్లు నాశనం. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అందులో పీచు పదార్థం లేదు. అన్ని వరి బియ్యంలో ఏం జరుగుతాయి? అన్నీ జరుగుతాయి. దానికి తోడు గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది గోధుమల్లో, ఇంకెక్కడా లేదు. అది నీ పొట్టలోకి పోతే సిలియక్ రీజన్లో ఈ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. సూక్ష్మజీవుల్ని యథావతంగా చంపేస్తుంది. ఎంత భయంకరం చూడండి. ఈ రెండింటినీ మన ఆహారం అని మనం నమ్మాము. గడిచిన 100 సంవత్సరాల్లో ఈ తజ్ఞులు వచ్చి ఈ మాటలు చెప్పారు. ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు మీరు, పందుల ఆహారం తింటున్నారు, పక్షుల ఆహారం తింటున్నారు, వెనకబడిన వాళ్ళు. ఇది వాళ్ళు వాడిన పదాలు, ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ ఐఎమ్ కోటింగ్. ఇది ప్రీమియం ఫుడ్. కాఫీలు, చక్కెరలు, రిఫైన్డ్ ఆయిల్స్ తినండి, లొట్టలేసుకొని తినండి. కాలు నొప్పి, మోకాళ్ళు, కూర్చుంటే లేయలేము, వెనకాల పడుకుంది, ఇంకా 25-30 ఏళ్ళ పిల్లలే మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీ దేహంలో ఎప్పుడైతే ప్రోటీన్ అవశేషాలు లేకుండా ఉంటాయో, ఎప్పుడైతే మైటోకాండ్రియా అంటారు, నీ ఎనర్జీ శక్తిని విడుదల చేసే ప్రదేశం ప్రతి జీవకోశంలో మైటోకాండ్రియా, అది స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు నీవు ఇలా మోకాళ్ళ మీద నించుకోవచ్చు, 10 నిమిషాలైనా నిలబడచ్చు. ఎందుకంటే ఆ సెంటరింగ్ అంటారు, బ్యాలెన్స్. ఎక్కడ పడితే అక్కడ బ్యాలెన్స్గా ఉండొచ్చు. నేను ఇలా ఉంటాను, ఇలాగే ఉండమంటే ఉంటాను 10 నిమిషాలు, ఇలాగే ఉండమంటే ఉంటాను 10 నిమిషాలు. ఎందుకు? నా నరాలు స్వచ్ఛంగా, శుద్ధంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ, అంత కావాలంటే అంతే ఎనర్జీ. ఇలా శిల్ప విన్యాసంలో కూడాను మానవుడు ఉండగలిగితే ఎప్పుడైనా, నా వయసు 67, అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఆ రోజుకు ఆ రోజు నీ దేహం శుద్ధమవుతూ ఉండాలి. ఆ పని ఎవడు చేస్తాడు? పరక తీసుకొని లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తావు నువ్వు? ఆ జాడు పని, ఆ పరక పని మన పీచు పదార్థం చేస్తుంటుంది. ఇదే పని మీరు సిరిధాన్యాలు తింటే అందులో ఉన్న పీచు పదార్థం 8% కొర్రల్లో, 9% అరికల్లో, 12.5% అండు కొర్రల్లో, సామల్లో 9.8, ఊదల్లో 10%. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంత అద్భుతం అండి. అవి నీళ్ళని పీల్చుకుంటే 5 నుంచి 6 ప్రమాణాలు ఎక్కువైపోతాయి. అంటే 12.5% ఉన్న అండు కొర్రలు మీరు 100 గ్రాములు తిన్నారంటే నీళ్ళల్లో నానబెట్టి ఒక 7-8 గంటలు, ఆ 12.5 × 6 అనుకోండి, 72 × 75 గ్రాముల పీచు పదార్థం మీ రక్తంలో ఇప్పుడు ప్రవహిస్తుంది. ఏం చేస్తుంది అది? మీ రక్తాన్ని పలుచగా ఉంచుతుంది. ఒక్కసారి మీ గుండె లబ్ డబ్ అంటే ఆ రక్తం అలా సెలయర్లో పారినట్టు అన్ని జీవకోశాలని స్పర్శించి ఇవ్వవలసిన పౌష్టికాంశాలని ఇచ్చి, తీసుకోవాల్సిన కల్మశాలని తీసుకొని మీ ఆక్సిజన్ శ్వాసకోశంలో సరాగంగా ఇంగాలాంగంతో ఎక్స్చేంజ్. ఎంత అద్భుతం! అదే వరి బియ్యం తిన్నారు, గ్లూకోజ్ తయారైంది, కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి రావట్లేదు. ఎందుకంటే మీ రక్తం మందమైంది. అమ్మో శ్వాస ఆడటం లేదు, మందు తీసుకో, పుస్ పుస్ వేసుకో. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్ పిచ్చోడా. అర్థమైందా? తేడా ఇంతే. అలా శ్వాసకోశాన్ని శుద్ధం చేసే గుణం అండు కొర్రల్లో ఉంది. మీ జననాంగాల్ని, అండకోశం, గర్భకోశం, ఆ ట్యూబ్స్, అవన్నిటినీ శుద్ధం చేసే గుణం సామల పీచు పదార్థం చేస్తుంది. మీ రక్తాన్ని, ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం, అద్భుతమైన గుణం అరికల్లో ఉంది, అరికల పీచు పదార్థంలో ఉంది.
ఊదులు మీ మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది. కాలేయం, మూత్రపిండం, ప్లీహం, పిట్విటరీ, ఇలా నిర్నాళ గ్రంథులన్నింటినీ వరుసబెట్టి. ఇంకా మిగిలింది కొర్రలు. కొర్రలు మీ మెదడును, నరనాడులను, శ్వాసకోశాల్ని, త్వచం అంటే చర్మం శుద్ధం చేస్తుంది. సో రక్తాన్ని శుద్ధం చేసే అద్భుతమైన గుణం ఊదుల్లో అన్నిట్లో కొద్దిగా ఉంది. నేను వైశిష్ట్యం గురించి చెప్తున్నా. సో మీరు ఈ 5 ధాన్యాలని మార్చి తినటం వల్ల మీ దేహంలో ఉన్న ప్రతి అంగపు జీవకోశం శుద్ధమై ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పటికీ అలసట, సొలసట ఉండదు. మీకు ఉదయం ఒకసారి భోంచేశారంటే సాయంకాలం వరకు మీకు ఆహారం మీద ధ్యాస కూడా ఉండదు. ఎందుకు? 100 గ్రాములు తింటే అందులో ఉన్న 60 గ్రాముల కార్బోహైడ్రేటు, కనీసం 40 గ్రాముల గ్లూకోజ్ నిక్షిప్తమై ఉంది. ఎంత కావాలో అంత. నీకు ఎప్పుడు కావాలి? నువ్వు పని చేసావనుకో ఇస్తుంది, పని చేయట్లేదంటే అట్టి పెట్టుకొని ఉంటుంది. సో అలా టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ తయారు కాకుండా ఎప్పుడు జీవశక్తి కావాలంటే అప్పుడు మాత్రమే ఇస్తూ, రక్తాన్ని పలుచగా ఉంచుతూ, ఇలా చూడండి ఎన్ని పనులు చేస్తుందో. ఆ పీచు పదార్థాన్ని పూర్తిగా నిర్నామం చేసి పీచు లేని ఏ కల్మషాలని తీసే గుణం లేని పదార్థాలని మనం ఇప్పుడు తింటున్నాం. వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము, పందుల మాంసము. 92 బిలియన్ పందుల్ని ప్రతి సంవత్సరం మానవ జాతి కటుకతనంతో చంపి తింటున్నారు. 120 బిలియన్ల కోడి మాంసం తింటున్నారు ప్రతి సంవత్సరం. దాన్ని తయారు చేసేదానికి భూమండలం మీద ఉన్న కొండల్ని, అడవుల్ని కరిగించేశాము. 40% ఆఫ్ ఫారెస్ట్ ఈస్ గాన్. అందుకే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ కావట్లేదు. ఆ భూమి మీద ఉన్న గడ్డి పూచల్ని కూడా తీసేసాము. మన మిల్లెట్స్ జీరో అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ 20 సంవత్సరాల క్రితం నేను మొదలు పెట్టకముందు మన దేశంలో మిల్లెట్స్ 3 మిలియన్ టన్స్ మాత్రమే. అది పందులకు, పక్షులకు వేసుకునేదానికని పెంచేవాడు. ఇప్పుడు 2024లో ఇట్ హ్యాస్ కమ్ టు 30 మిలియన్స్. గడిచిన 30 సంవత్సరాలుగా డాక్టర్ ఖాదర్ అనేవాడు ఒకడు ఊరూరు, పల్లెలు తిరుగుతూ పెంచండి బాబు, తినండి బాబు, పెంచండి బాబు, తినండి బాబు. రైతు నేస్తం గారితో కలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పని మొదలుపెట్టాం. గడిచిన 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా తిరుగుతున్నాం, కానీ గట్టిగా 5 సంవత్సరాల నుంచి బాగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మొత్తం భారతదేశం 30 మిలియన్ టన్స్ ప్రపంచమంతా ప్రొడ్యూస్ చేస్తుంటే మన భారతదేశంలోనే 13 మిలియన్ టన్స్ మన దేశం ఒక్కటే ప్రపంచంలో ప్రొడ్యూస్ చేస్తుంది. మీ అందరికీ ఒక అనుమానం రావాలి, వరి బియ్యం ఎంత పెంచుతుంది ప్రపంచం? ఎంత పెంచుతుంది? 780 మిలియన్ టన్స్. గోధుమలు అనదర్ 800 మిలియన్ టన్స్. చూడండి వ్యత్యాసం. 1950లో 48% ధాన్యం మిల్లెట్స్ ఉండేది. అంటే దాదాపుగా 700 మిలియన్ టన్స్ మనం పెంచుకునే వాళ్ళం. ఇప్పుడు 30 మిలియన్ టన్స్కు దిగుబడిపోయింది. ఇంకా ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందిరా మీకు? మీరు అనుకుంటున్నారు హాస్పిటల్లో ట్యాబ్లెట్లు తీసుకుంటే వస్తుందని. దానికి తోడుగానే టన్నుల ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు. వాళ్ళు మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు. అంటే డబ్బులు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వవు. కోట్లు కాదు, $1 బిలియన్ కాదు, $1 ట్రిలియన్ ఉన్న వాడికే ఆరోగ్యం లేదు. ఎందుకంటే వాడికి ఏం తింటున్నాడో వాడికి తెలియదు. బర్గర్లు, పిజ్జాలు, పలావులు, ఇంకా నూడిల్స్, ఇంతే. వాళ్ళకి వంట పెట్టి చేసేవాళ్ళు లేరు. అంత కంపెనీలు తయారు చేసి ఇస్తే తినుకొని ఈ రకాలైన రోగాలు, పార్కిన్సన్స్, తల
అల్జైమర్స్. ఎవరు నువ్వు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నిన్ను, నువ్వు నా భార్యవా, మర్చిపోతాడు పూర్తిగా. మళ్ళా సారీ నువ్వు నా భార్యవు కదా. దిస్ ఈజ్ అల్జైమర్స్. ఇవన్నీ మీ నరనాడుల్లో ఈ కల్మషాలు పేరుకొని ఆ జ్ఞాపకం పెట్టుకున్న నరనాంది కేంద్రాల్ని శుభ్రం లేకుండా చేయటం వల్ల వస్తున్న రోగాలు. కొర్రలు, అండుకొర్రల అంబలి తాగండి, ఆ పొట్టలో తయారైన అద్భుతమైన సూక్ష్మజీవుల జీవ రసాయనిక ప్రక్రియ సమ్మిళనం మీ ఆల్జైమర్స్ని, పార్కిన్సన్స్ని, పార్శ్వవాయువు, బ్రెయిన్ స్ట్రోకు ఇలాంటి వాటిని రిపేర్ చేస్తాయి. 6 నెలల్లో రిపేర్, 2 సంవత్సరాల్లో పూర్తి క్లియర్ చేసేస్తాయి. అబ్బా దేవుడు తింటాడరా, 8 గంటలు నానబెట్టాలంట. వీడు ఒకడు వచ్చి చెప్తున్నాడు, 8 గంటలు నానబెట్టాలా? 8 గంటలు మిమ్మల్ని నీళ్ళలో కూర్చొని నానమన్నానా నేను? ఒక్క నిమిషం అలా నీళ్ళలో వేసి అలారం పెట్టుకోండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 8 గంటల తర్వాత ఉడకబెట్టండి 15 నిమిషాలు. ఒక టేబుల్ స్పూన్ వద్దు, 5 గ్రాములు రవ్వ తీసుకోండి, అండుకూరల రవ్వ. 8 గంటలు నానబెట్టండి, 15 నిమిషాలు ఉడకపెట్టండి మట్టి కుండలో. 500 ml, 1/2 లీటర్, 15 నిమిషాలు ఉడకబెడితే ఒక 100 ml ఆవిరైపోతుంది. సో ఆ పలుచటి గంజిని బట్ట కట్టి పెట్టండి. మట్టి కుండనే కావాలి, ఎందుకంటే మట్టి కుండలో మాత్రమే సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి, గాలి ఆడుతుంది, ఆక్సిజన్ వెళ్తుంది, సూక్ష్మజీవులు కూడా చేరుకుంటాయి. ఆ పీచు పదార్థం, పిష్ట పదార్థం కలిసి ఉంటే సూక్ష్మజీవులు వస్తాయి, మంచి సూక్ష్మజీవులే వస్తాయి. చక్కెర తేలాడుతూ ఉంటే చెడ్డ సూక్ష్మజీవులు వస్తాయి. అంటే మీరు వరి బియ్యం గంజి చేశారనుకోండి, చెడ్డ సూక్ష్మజీవులు కూడాను వస్తాయి. అందుకే సిరిధాన్యాల అంబలి మానవుని ఉదరానికి, పొట్టకు అమృతతుల్యం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ పీచు పదార్థం ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుంది. అర్థమవుతుందా? ఇది వైజ్ఞానికమైన విషయం. దీన్ని కప్పిపుచ్చారు తజ్ఞులందరూ కలిసి. ఎందుకు? వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో గోధుమలు, వరి బియ్యాన్ని మీ ఆహారంగా మార్చేశారు. ప్రతి ఒక్క తజ్ఞుడు, వైద్యుడు కూడాను ఏమైనా తినవయ్యా, ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఆ స్థితికి వచ్చేసారు. పన్నీర్లు, టిక్కాలు, రంగులు పూసుకొని రోడ్ల మీద పడి తింటున్నాం, అవునా కాదా? ఆ స్టెరాయిడ్ ప్రచోదక పదార్థాల వల్ల ఈ గుడ్లు, మాంసము, పాలు తయారవుతుందని తెలియని వాడు ఎవడైనా ఉన్నాడు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తెలుసు కదా. అంటే అది తింటే మీ దేహంలోకి ఈ ప్రచోదక పదార్థాలు ఎక్కువ ప్రమాణంలో వెళ్తాయి, మీ రోగనిరోధక శక్తి తగ్గుతుందని తెలుసా లేదా మీకు? అయినా తింటున్నారా లేదా? ఎందుకు? డాక్టర్ ఉన్నాడులే, ట్యాబ్లెట్ ఇస్తాడు. ఇంకా వాళ్ళదేం తప్పయా? అంటే మీరు మీ వంటింట్లిని వదలటం వల్ల ఈ రోగాలన్నీ వచ్చాయని అర్థమవుతుందా? సో మీకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? వంట ఎవడు చేస్తాడు పోయా? మీ భార్య ఇంకా వంట చేస్తుందా? ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా? మల్టీ టాలెంటెడ్ మా భార్య, ఇలాంటివన్నీ ట్రెండ్. శుద్ధంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి రోట్లో పచ్చడి నూరు పెడితే మంచి ఇడ్లీలు, వడలు తయారు చేసేస్తుంది. తిని లొట్టలు వేసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. అదే పని చేస్తున్నాను నేను గడిచిన 35 సంవత్సరాల నుంచి. 35 సంవత్సరాల నుంచి రోట్లో కూర్చొని చట్నీలు, సాంబార్ పౌడర్లు అన్నీ రుబ్బిస్తే మా ఆవిడ అద్భుతమైన వంటలు చేస్తుంది, లొట్టలు వేసుకుంటూ తింటున్నాను. మా ఇంట్లో ఇడ్లీ చేస్తే రుబ్బిస్తాను, చట్నీ కూడా నేను రుబ్బుకొనే తింటాను, మిక్సీలో కూడా వేయము. మిక్సీలో వేస్తే వేడి మరియు ప్రెషరు 2 ఎక్కువ అవుతాయి. ఎస్టీపీ అంటారు వైజ్ఞానికంగా, అది మంచిది కాదు జీవ పదార్థాలకి. అంతెందుకు, మీరు హిమాలయస్కి వెళ్తున్నారనుకోండి, కేదార్నాథ్కి వెళ్ళారు ఎవరైనా? వెళ్తే ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఎందుకు? ఆ ప్రక్రియకు ఆక్సిజన్ వెళ్ళి శ్వాసకోశం మీద అతుక్కోవాలంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉండాలి.
పైకి వెళ్తే ఏమవుతుంది? ప్రెషర్ తక్కువ అవుతుంది, టెంపరేచర్ తక్కువ అవుతుంది. అందుకే ఆక్సిజన్ కూడా మీ శ్వాసకోశాల మీద అతుక్కోదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అదే పని మీరు మిక్సీలో పదార్థం వేసినప్పుడు బుర్ర బుర్ర అని తిప్పినప్పుడు ఏమవుతుంది? వేడి ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రెషర్ ఎక్కువ, ఆర్పిఎం, రొటేషన్స్ పర్ మినిట్. 3 కంటే ఆర్పిఎం ఎక్కువైందనుకో అక్కడ వేడవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అందుకే నూనెలు కూడాను ఎద్దుగానుగ నూనెలు వాడండి అని చెప్తుంటారు. రైతునేస్తం వాళ్ళు ఎద్దుగానుగలు వేశారు, అద్భుతం. అక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ దగ్గరలో ఉంది మీకు. కోర్నపాడులో ఎద్దుగానుగ నూనె తయారు చేస్తున్నారు. అనేక రకాలైన నూనెలు, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కుసుమల నూనె, వేరుశనగల నూనె, ఇలా అనేక రకాలైన నూనె పదార్థాల నుంచి, ఆ విత్తనాల నుంచి తీస్తారు. అది శుద్ధమైన అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎస్పెషలీ నువ్వులు. భారతదేశంలో ఎవరైనా చనిపోతే నువ్వులు నోట్లో వేసి నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటే నువ్వుల్లో ఒక అద్భుతమైన కొవ్వు పదార్థం ఉంది. అది సిస్ ట్రాన్స్ అలా ఫ్లిక్ అయిపోతే నిలిచిపోయిన గుండె కూడాను టక్కని కొట్టుకుంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? నోట్లో నువ్వులు వేసి చెప్తే ఏదైనా వాడు బతికి బయటపడే అవకాశం ఉంటే ఇస్తున్నారనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ టెస్ట్. నువ్వులు వేసినా వీడు బతకలేదంటే ఇంక చచ్చాడు, తీసుకెళ్ళండి అని. తిలాంజలి, ముగింపు. అర్థమైందా? తిల్ అంటే సంస్కృతంలో నువ్వులు. సో తిలాంజలి పాడుతున్నాడు. ఇప్పుడు సమావేశం ముగిందంటే తిలాంజలి. ఒక భరతనాట్యం చివరిలో ఒక పాట పాడే తిలాంజలి పాడుతున్నారా అంటారు. అంటే పని అయిపోయింది, తీసుకెళ్ళండి, ఫైనల్ టెస్ట్. అలాంటి అద్భుతమైన నూనెల్ని మనం మిషన్లో వేసి తిప్పితే అది గుణం మారిపోతుంది. అలాగే వేరుశనగ నూనెల్లో రెస్వెరట్రాల్ అని ఒక అద్భుతమైన కెమికల్ ఉంది. ఇట్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఏజింగ్, ఫ్రమ్ వైరస్, ఫ్రమ్ ఫంగస్, ఫ్రమ్ బ్యాక్టీరియా, ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. రెస్వెరట్రాల్ అని అదొక అద్భుతమైన ఆరోమాటిక్ యాంటీ ఆక్సిడెంట్. అది మన వేరుశెనగల గులాబీ రంగు చిప్పు, ఆ పైన ఉంటుంది పొట్టు, అందులో ఉంటుంది. మనం ఏం చేస్తాం? వేయించేసి ఉఫ్ ఉఫ్ అని మిగిలిన తింటున్నాం. మన మూఢతనం చూడండి. అంటే మీకు మీ త్వచము, మీరు ఎప్పుడు యువకుల్లాగా కనిపించాలంటే ఆ అద్భుతమైన వేరుశెనగ నూనెలో ఉన్న రెస్వెరట్రాల్ మీకు కావాలి. అదే మీరు మిషన్లో వెళ్ళి బుర్ర బుర్ర నాడించారనుకో అది మాయమైపోతుంది. అందుకే ఎద్దుగానుగ నూనె అంత వైశిష్ట్యం. అబ్బా మాకు దొరకట్లేదు అని అనిపిస్తే మీకు వేరుశెనగలు తీసుకొని కొద్దిగా నానబెట్టి ఆ పై పొట్టు తీసేసేయండి. ఒక 100 విత్తనాలు తీసుకొని అది మీ చట్నీలో వేసుకొని ఇలా సాంబార్లో వేసుకొని తినడం మొదలుపెట్టింది. మీ పిల్లలకు కూడా మీకు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, అంటే మీ మైటోకాండ్రియాని ప్రొటెక్ట్ చేయగలదు. ఇలాంటి అద్భుత పదార్థాలన్నీ దేవుడు ఈ సిరిధాన్యాల్లో పెట్టాడు. రెస్వెరట్రాల్ కంటే 1000 రెట్లు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ లిగ్నాన్స్ అంటారు. అవి మన సిరిధాన్యాల పీచు పదార్థంలో దేవుడు పెట్టాడు. ఇంక మేము ఆలోచించండి, మిల్లెట్ ఆహారం ఎంత అద్భుతమైంది అని ఆలోచించండి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీరు మిల్లెట్స్ తింటే ఈ రోగం పోతుందా, ఆ రోగం పోతుందా అని ఆలోచించకండి. ఏ రోగం రాదు అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నిరోగిగా ఉంచేదానికి కావలసిన అన్ని వ్యవస్థలు ఈ ఆహార పదార్థంలో అమర్చాడు. ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను అది తింటాను, ఇది తింటాను, ఇది తింటాను. నువ్వు ఏమైనా తినవయ్యా, ఫస్ట్ ఇది తిను. ఈ అంబలి తాగు. రోజు ఒక్క పూట అంబలి తాగితే నువ్వు విషం తింటున్నా కానీ నీకు ప్రొటెక్షన్ ఉంటుంది కొన్ని రోజులైనా. అర్థమవుతుందా నేను చెప్పేది?
సో ఒక పూట అంబలి తాగండి మినిమమ్. రోగం ఎక్కువ ఉంది, రేపో మన్నాడో చచ్చిపోతావని చెప్పాడు, 3 పూట్ల అంబలి తాగండి. ఉదయం నానబెట్టి మధ్యాహ్నం ఉడకబెట్టి రాత్రి తాగండి, రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి మధ్యాహ్నం తాగండి. అలా రొటేట్ చేయండి 3 పూట్ల. ఒక 5 వారాల్లో మీకు తేడా వస్తుంది. ఇలాంటి కేసులు 100 మంది ఉన్నారు మా దగ్గర. రేపు చచ్చిపోతాడు, హార్ట్ బ్లాక్ అయిపోయింది, ఆపరేషన్ చేసినా కానీ పనికిరాడు, ఎత్తుకెళ్ళండి, అంబలి తాగించండి. అరికెల అంబలి రక్తం పలచవడం మొదలు పెడుతుంది. దానికి తోడు హార్ట్ మసిల్స్ ఇవంతా కావాలంటే ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ సరిగ్గా కావాలి. కొర్రల అంబలి అలా 5 ధాన్యాలని మార్చి మార్చి తాగించండి. 10 రోజుల్లో లేచి కూర్చున్నాడు. ఇంకొక 10 రోజుల్లో పరిగెత్తడం మొదలుపెట్టారు. యాక్చువల్ ఒక్క స్టెప్ కూడా నడవలేని వాళ్ళు ఇప్పుడు 10 కిలోమీటర్లు నడుస్తున్నారు. సో ఇలాంటి అద్భుతమైన వైజ్ఞానిక విచారాలు దేవుడు ఆ చిన్ని ధాన్యంలో, మనమేమో చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని పిలుచుకుంటున్నాం. దానిని ఇంకా తుచ్చతనానికి దారి చేసుకొచ్చారు. సో దాదాపుగా 2002లో 1997 నుంచి 2002 వరకు చాలా ప్రయోగాలు చేసిన తర్వాత నాకు దేవుడే సాక్షాత్కారం అయినట్టు అనిపించింది. ఈ ధాన్యాల్లో ఇంత అద్భుతాలు ఉన్నాయి, దీనికి ఏంటి మనం ఇలా పేర్లు పెట్టుకున్నాము మానవ జాతి. దీనిని అద్భుతమైన ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా అన్ని సిరుల్లో అతి గొప్పమైన సిరి ఆరోగ్యమైనప్పుడు ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ధాన్యాల్ని మనం సిరిధాన్యాలు అని పిలుద్దాం అనుకుంటాం. అప్పటి నుంచి ఈ ధాన్యాలకి సిరిధాన్యాలు అని పేరు పెట్టాం. మన అదృష్టం కొద్దీ మొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మిల్లెట్స్ని శ్రీ అన్న అని మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారికంగా మన కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ని శ్రీ అన్నం అని పిలవటం మొదలుపెట్టింది. సో జాగ్రత్తగా ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకోండి. ఏ రోగమైనా బాగవుతుంది మీరు శ్రద్ధగా క్రమబద్ధంగా 6 నెలలు కాకపోతే 2 సంవత్సరాలు ఈ అంశాలని మీ జీవన శైలికి అలవర్చుకోండి. అండ్ వీ హ్యావ్ 100 రకాలైన రోగాలు, ఇంకా బాగా కాదు అని చేతులెత్తేసిన రోగాలు ఎంతోమంది బాగు చేసుకుంటున్నారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. నా తపన అంతా మీ ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఉంటాయి? మీరు మీ ఇష్టం వచ్చినట్లు గుట్కాలు, క్వార్టర్లు, గుడ్లు, పలావులు తింటూ ఉంటే ఆరోగ్యం రాదు. సో మీరు అలవాట్లు మార్చుకొని మీ వంటింటిని శుభ్రం చేసుకొని వంటలు సరిగ్గా వండుకొని మిల్లెట్స్తో అనేక రకాలైన వ్యంజనాలను చేసుకోవచ్చు. అద్భుతంగా రుచికరమైన పదార్థాలు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.